హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి తొందరలో ముక్కోటి ఏకాదశి అయితే వస్తుంది కదండి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు పూజ ఏ విధంగా చేయాలి, అలాగే ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం జాగరణ ఏ విధంగా ఉండాలి, ఒకవేళ ఈ రోజున గుడికి వెళ్ళలేని వారు మోక్షాన్ని ఎలా పొందాలి అనే విషయాలు, అలాగే ఈరోజు స్వామివారికి నైవేద్యంగా ఏమి పెట్టాలి, అలాగే మనం ఈ పూజ చేసినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. వీడియోని చివరి వరకు చూడండి. ఈ ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని, మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారండి. అయితే మనకి ఈ ముక్కోటి ఏకాదశి ఈ 2023 సంవత్సరంలో ఇది రెండోసారి రావడం అండి. అయితే మనకి ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది అని అంటే ఈ సంవత్సరంలో నేను ఆల్రెడీ మన ఛానల్లో ముక్కోటి ఏకాదశి ఏ రోజు వచ్చింది అనే విషయాలన్నీ కూడా నేను వీడియో చేసి ఛానల్లో అయితే పెట్టానండి. ఎవరైనా చూడాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అయితే మనకి ఈ 2023 సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి 2023 డిసెంబర్ 23 శనివారం రోజు అయితే వచ్చిందండి. శనివారం రోజు వచ్చింది కాబట్టి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి మనకి చాలా ముఖ్యమైనదండి. అయితే మనం ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనం ఈ పూజను స్వామివారికి పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి. లేదు అంటే సపరేట్ గా ఒక పీఠంలో ఏర్పాటు చేసుకునైనా మనం ఈ పూజను చేసుకోవచ్చండి. మనం ఎలా అయినా ఈ రోజు స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. అయితే మనం ఈ పూజను చేసుకోవడానికి ముందుగా ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని, అలాగే గుమ్మం ముందు అందమైన ముగ్గులు పెట్టుకుని ద్వారబంధాన్ని కూడా అందంగా అలంకరించుకుని, ఆ తర్వాత పూజా మందిరంలో మన నిత్య పూజ చేసుకుని, ఆ తర్వాత ఈ విధంగా మనం ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటామో అక్కడ పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గులు పెట్టి ఈ విధంగా ఒక పీటకు పసుపు రాసి ఆ పీటకు కూడా బియ్య పిండి కుంకుమతో అందమైన బొట్లు పెట్టి ఈ విధంగా పీఠాన్ని అయితే అందంగా అలంకరించుకోవాలండి. ఆ తర్వాత స్వామివారి ఫోటోని కూడా మనం ముందుగానే శుభ్రం చేసుకుని స్వామివారి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్వామివారి ఫోటోని పీఠం పైన పెట్టుకుని స్వామివారి ఫోటోని పువ్వులతోటి, తులసి దళాలతోటి, తులసి మాలతోటి అందంగా అయితే అలంకరించుకోవాలండి. మనం స్వామివారికి ఏ పూజ చేసినా కూడా తులసి దళాలు తప్పనిసరిగా అయితే ఉండాలండి. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని అయితే పెట్టుకున్నానండి. పూజలో మనం విష్ణుమూర్తి అయినా మనకి ఎవరైనా కానీ ఆ స్వామి కాబట్టి నేను ఇక్కడ ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని అయితే పెట్టుకున్నానండి. స్వామివారి ఫోటోకి ఈ విధంగా వస్త్రమాలను కూడా సమర్పించానండి. స్వామివారు అలంకార ప్రియులు కాబట్టి స్వామివారిని మనం ఎంత అందంగా అలంకరించుకుంటే అంత సంతోషిస్తారండి స్వామివారు. అందుకని మనం స్వామివారి పూజల్లో ముఖ్యంగా అలంకరణకి ప్రత్యేకత అయితే ఇవ్వాలండి. ఈ విధంగా నేను స్వామివారి పూజకు కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా అయితే సర్ది పెట్టుకున్నానండి. అవన్నీ మీకు ఒక్కొక్కటి చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను ఈ విధంగా అయితే చేసి పెట్టుకున్నానండి. మనం తప్పనిసరిగా స్వామివారి పూజలో తులసి దళాలను, పిండి దీపాలను తప్పకుండా అయితే మనం పూజలు అయితే పెట్టుకోవాలండి. ఆల్రెడీ మన ఛానల్లో పిండి దీపాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియో అయితే పెట్టానండి. ఎవరైనా చూడాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ విధంగా మనం స్వామివారి పూజలోకి అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఇలా స్వామివారి పూజ కోసం ఏర్పాటు చేసుకున్న పీఠం పైన స్వామివారి నామం అయితే వేసుకుంటున్నానండి. నా దగ్గర ఇక్కడ పువ్వుల రెక్కలు ఉన్నాయని ఆ రెక్కలతోటి నేను స్వామివారి నామాన్ని అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే స్వామివారి నామం అయితే వేసుకున్నానండి. ఇంకా శంకు చక్రాలు అయితే వేసుకోలేదండి. ఆ తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి 3 గుప్పిళ్ళ వరకు బియ్యం అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ మనం స్వామివారి విగ్రహాన్ని పెట్టుకోవడం కోసం ఈ విధంగా 3 గుప్పిళ్ళ బియ్యాన్ని వేసి ఈ బియ్యాన్ని ఈ విధంగా సర్ది పెట్టుకుని ఆ తర్వాత ఈ బియ్యంలోకి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు కూడా వేసి ఇప్పుడు స్వామివారి విగ్రహాన్ని అలాగే స్వామివారితో పాటుగా అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టుకుంటున్నానండి. మనం స్వామివారిది ఏ పూజ చేసినా కూడా స్వామి అమ్మవార్లిద్దరినీ కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే ఇక్కడ మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి వినాయకుడిని కూడా పెట్టుకోవాలండి. పసుపు గణపతిని కానీ లేదు అంటే మన దగ్గర స్వామివారి విగ్రహం ఉంటే విగ్రహాన్ని కానీ పెట్టుకోవచ్చండి. ఇలా ఈ పూజకు కావాల్సినవన్నీ కూడా మనం సర్ది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. ముందుగా మనం ఇత్తడి కుందుల్లో ఉన్న దీపాలను అయితే వెలిగించుకోవాలండి. ఆ దీపారాధన చేసుకున్న తర్వాత
తర్వాత ఈ దీపాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు అయితే సమర్పించాలండి. ఎందుకంటే మనం దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి దీపాలకి పూజ ఈ విధంగా చేసుకుని దీపాలకు నమస్కారం అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఆచమనం అయితే చేసుకోవాలండి. ఆచమనం చేసుకున్న తర్వాత మన గోత్రనామాలు చెప్పుకుని సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత పంచపాత్రలో ఉన్న నీటిని స్వామివారి పైన, పూజాపీఠం పైన, పూజా ద్రవ్యముల పైన, అలాగే మన పైన కూడా చిలకరించుకోవాలండి. ఆ తర్వాత ముందుగా మనం వినాయకుడికి పూజ అనేది ప్రారంభించాలండి. 2 అక్షింతలను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం అయితే పలకాలండి. ఆ తర్వాత మనం స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ మన శక్తిని కొలిది చేసుకోవాలండి. స్వామివారి దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి ఆ తర్వాత స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం కూడా చూపించాలండి. నైవేద్యంగా మనం స్వామివారికి చిన్న బెల్లం ముక్కనైనా నివేదించవచ్చండి. లేదు అంటే మీరు ఏవైనా ప్రత్యేకమైన నైవేద్యాలు చేసుకుంటే అవి అయినా కూడా మనం స్వామివారికి నివేదించవచ్చండి. ఆ తర్వాత స్వామివారికి కర్పూర హారతిని కూడా ఇవ్వాలండి. కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత చేతుల్లోకి 2 అక్షింతలను 2 పువ్వులను తీసుకుని వీటిని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం అయితే చేసుకోవాలండి. స్వామి ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు, విఘ్నాలు రాకుండా పూజ నిర్విఘ్నంగా కొనసాగేలా చూడు తండ్రి అని స్వామివారికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మనం గణపతి పూజ అయితే చేసుకోవాలండి. ఇక్కడితో మనకి గణపతి పూజ పూర్తవుతుందండి. ఇప్పుడు మనం స్వామివారికి పూజ అయితే చేసుకోవాలండి. అంతకుముందు నేను ఈ విధంగా స్వామివారిని బాగా అలంకరించుకున్నాం కదండి. స్వామివారికి దిష్టి తగలకుండా ఈ విధంగా పూనుగు ఉంటుంది కదండి. ఆ పూనుగుని కొద్దిగా స్వామివారి విగ్రహానికి ఈ విధంగా అయితే కొద్దిగా పూయాలండి. ఇలా చేయడం వల్ల స్వామివారికి దిష్టి తగలకుండా ఉంటుందండి. అలాగే కొద్దిగా జవ్వాది పౌడర్ని కూడా తీసుకుని పూజాపీఠం పైన, అలాగే మనం ఇక్కడ పెట్టుకున్న పిండి దీపాలలోను, ఇత్తడి దీపారాధనలోను కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఈ దీపాలు వెలుగుతున్నంతసేపు కూడా మంచి సువాసన అయితే వస్తుందండి. ఈ విధంగా అయితే చేసుకోవాలండి. అయితే మనం ఈ పూజలో స్వామివారికి అభిషేకం చేయదలుచుకుంటే మనం స్వామివారికి అభిషేకం అయితే చేసుకోవాలండి. స్వామివారికి పంచామృతాలతో కానీ లేదు అంటే ఆవు పాలతో కానీ మనం స్వామివారికి అభిషేకం అయితే చేసుకోవాలండి. అయితే ముందుగా మనం ఇక్కడ పిండి ప్రమిదలు పెట్టుకున్నాం కదండి. ఈ పిండి దీపాలలో మనం దీపారాధన అయితే చేయాలండి. ఈ దీపాలను మనం ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలండి. ఇలా మనం స్వామివారి పూజలో పెట్టుకున్న పిండి దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలండి. ఇలా మనం దీపారాధన చేసిన తర్వాత ఈ దీపాల దగ్గరగా కొద్దిగా అక్షింతలను అలాగే పువ్వులను సమర్పించి ఈ దీపాలకు నమస్కారం అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత మనం స్వామివారికి పూజ ప్రారంభించుకోవాలి. 2 అక్షింతలను చేతుల్లోకి తీసుకుని స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఈ అక్షింతలను ఉంచి స్వామి అమ్మవారికి ఆహ్వానం అయితే పలకాలండి. ఆ తర్వాత స్వామివారికి ఈ రోజున షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అంటే 16 ఉపచారాలతో స్వామివారిని పూజించుకోవాలండి. ఒకవేళ అంత పూజ మేము చేయలేమండి అనుకునేవారు స్వామివారిని పంచోపచారాలతోనైనా పూజించుకోవచ్చండి. అంటే ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం, నమస్కారం, ఈ 5 ఉపచారాలతోనైనా మనం స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. అయితే ముందుగా మనం స్వామివారికి పూజ చేసుకోవాలండి. ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి. స్వామివారికి అర్ఘ్యం, పాద్యం, సింహాసనం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, స్నానం ఆచమనీయం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, కర్పూర నీరాసనం, ఈ విధంగా మనం స్వామివారికి పూజ అయితే చేసుకోవాలండి. స్వామివారికి అదాంగ పూజ చేసేటప్పుడు అక్షింతలతో మనం స్వామివారిని పూజించుకోవాలండి. ఆ తర్వాత మనం స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ లేదా గోవింద నామాలు చదువుకుంటూ లేదా స్వామివారివి ఏవైనా స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ చదువుకుంటూ స్వామివారికి తులసి దళాలతోటి కానీ లేదు అంటే పసుపు రంగు పువ్వులతో కానీ లేదు అంటే అక్షింతలతో కానీ పూజ చేసుకోవాలండి. స్వామివారికి పసుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగు పువ్వులతోనైనా మనం స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే తులసి దళాలతో, స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తులసి దళాలతో కూడా మనం స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ స్వామివారి స్తోత్రాలు కానీ ఇవేమీ మాకు చదవడం రావండి అనుకునేవారు ఓం నమో నారాయణాయ అనుకుంటూ అయినా మనం స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే ఓం నమో
వెంకటేశాయ అని అనుకుంటూ అయినా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా స్వామివారికి తులసి దళాలతోటి పూజ అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత స్వామివారికి రోజు ముఖ్యంగా మనం కర్పూరంతో కనుక మనం స్వామివారిని పూజించుకుంటే చాలా మంచిదండి. మన దగ్గర ముద్ద కర్పూరం ఉంటుంది కదండి, ఆ ముద్ద కర్పూరం పొడితోనైనా లేదు అంటే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, ఆ కర్పూరం బిళ్ళలతోనైనా పచ్చ కర్పూరంతోనైనా స్వామివారి అష్టోత్తరం అవి చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అందుకోసమని నేను ఇక్కడ ఒక ప్లేట్ని అయితే పెట్టుకుని పూజలో ఈ విధంగా నా దగ్గర ముద్ద కర్పూరం ఉంటే అది పొడిలా చేసుకుని స్వామివారికి పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇలా మనం కర్పూరంతో స్వామివారిని పూజించడం వల్ల మనం ఏవి కోరుకున్నా కూడా మనకి ఆ కోరికలన్నీ కూడా తొందరలోనే నెరవేరుతాయండి. కర్పూర పూజ అనేది చాలా మంచిదండి స్వామివారి పూజలో. ఈ విధంగా స్వామివారి స్తోత్రాలు చదువుకుంటూ కర్పూరం బిళ్ళలతో నేను పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. ఆ తర్వాత నేను అమ్మవారికి పూజను అయితే ప్రారంభించుకున్నానండి. అమ్మవారి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి అమ్మవారికి ఒక నమస్కారం చేసుకుని, అలాగే అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే చాలా మంచిది కదండి, అందుకని మరొక ప్లేట్ని పెట్టుకుని ఈ విధంగా కుంకుమ పూజ కోసమని కుంకుమ పూజ అయితే ఈ ప్లేట్లో చేసుకున్నానండి. ఈ కుంకుమను మనం రోజు బొట్టుగా ధరిస్తే చాలా మంచిదండి, అందుకని ఇక్కడ నేను ప్లేట్లోనే ఈ కుంకుమ పూజను అయితే నిర్వహించుకుంటున్నానండి. అమ్మవారికి మనం ఇలా కుంకుమ పూజ చేసేటప్పుడు అమ్మవారి స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ ఏవైనా ఉంటే చదువుకుంటూ మనం అమ్మవారికి పూజ అయితే నిర్వహించుకోవాలండి. ఒకవేళ అమ్మవారి స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ మాకు రావండి అనుకునేవారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని అనుకుంటూ అయినా ఈ పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే ఓం శ్రీ శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అయినా మనం ఈ పూజ చేసుకోవచ్చండి. మనం పూజలో పెట్టుకున్న స్వామివారి చిత్రపటం దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వుల్ని సమర్పించాలండి. ఈ విధంగా స్వామి అమ్మవార్లకు పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవార్లకు ధూపాన్ని అయితే చూపించాలండి. ధూపం చూపించిన తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవార్లకు దీపాన్ని కూడా చూపించాలండి. దీపం కూడా చూపించిన తర్వాత స్వామి అమ్మవార్లకు నైవేద్యాన్ని అయితే సమర్పించాలండి. అయితే ఈ రోజు ఏకాదశి కదండి, మనం భోంచేయం కదా, మరి స్వామివారికి మనం ఏ నైవేద్యాలు సమర్పించాలని చాలా మందికి డౌట్ అయితే వస్తుందండి. మనం స్వామివారికి పరమాన్నం ఇటువంటివి నైవేద్యంగా సమర్పించవచ్చండి. అయితే మనం ఈ ఏకాదశి రోజు మనం భోజనం చేయం కదండి, అంటే మనం అన్నం తినము కదా, అందుకని మనం స్వామివారికి అవి కాకుండా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ లేదు అంటే చల్లిమిడి వడపప్పు ఇలా ఏవైనా నైవేద్యాలు అయితే సమర్పించవచ్చండి. అవి కూడా సమర్పించుకోవచ్చండి. మీకు ఏవి నచ్చితే అవి స్వామివారికి నైవేద్యంగా అయితే సమర్పించవచ్చండి. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు తాంబూలాన్ని కూడా సమర్పించాలండి. ఇప్పుడు మనం ధూప్ స్టిక్స్తో స్వామి అమ్మవార్లకు ధూపాన్ని కూడా చూపించాలి. ఆ తర్వాత పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయను కూడా స్వామి అమ్మవార్లకు నివేదించాలండి. ఇప్పుడు స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాసనం అయితే ఇవ్వాలండి. ఈ రోజున మనం స్వామి అమ్మవార్లకు పచ్చ కర్పూరంతో హారతినిస్తే చాలా మంచిదండి. కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత ఇప్పుడు చేతుల్లోకి 2 అక్షింతలను 2 పుష్పాలను తీసుకుని వీటిని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి నమస్కారం అయితే శిరస్సు వంచి చేసుకోవాలండి. స్వామి పూజలు ఏవైనా తప్పులు కానీ పొరపాట్లు కానీ చేసి ఉంటే నన్ను క్షమించు తండ్రి అని స్వామివారికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మనం ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారికి పూజ ఈ విధంగా అయితే చేసుకోవాలి. స్వామి అమ్మవార్లకి ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి తప్పకుండా ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకోవాలండి. అలాగే మరుసటి రోజు ద్వాదశి రోజు కూడా మనం ఉదయాన్నే ద్వాదశి గడియలు ఉన్నప్పుడే మనం స్వామివారికి పూజ చేసి కర్పూర హారతిని ఇచ్చి ఆ తరువాతే మనం ఈ పీఠం అనేది కదపాల్సి ఉంటుందండి. మనం స్వామివారికి ఏకాదశి రోజు ద్వాదశి రోజు తప్పకుండా పూజ అయితే చేయాలండి. అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజ చేసుకునేవారు తప్పకుండా అయితే ఇలా చేయాలండి. ఒకవేళ మీరు ఈ పూజను పూజా మందిరంలోనే చేసుకుంటే ఇవేమీ అవసరం లేదండి, పీఠం అవి కదపాల్సిన పని లేదు. ఒకవేళ మీరు పీఠం సపరేట్గా ఏర్పాటు చేసుకుంటే కనుక పీఠాన్ని ఎప్పుడు కదపాలి అని అంటే మనం శనివారం రోజు ఈ పూజ చేసుకుంటాం కాబట్టి ఆదివారం ద్వాదశి గడియల్లో కూడా స్వామివారికి పూజ చేసి ఆ తరువాత పీఠం అయితే కదపాల్సి ఉంటుందండి. పీఠాన్ని కదిపిన తర్వాత ఈ పూజలో పెట్టుకున్న పిండి ప్రమిదలను ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే వస్తుందండి. ఈ ప్రమిదలను మనం కొద్దిగా ప్రసాదంలో స్వీకరించాలండి. మిగిలిన ప్రమిదలను మనం ఆవుకి తినిపించవచ్చండి, లేదు అంటే చెట్టు మొదట్లో వేసేయవచ్చు. అలాగే మనం స్వామివారికి కర్పూరంతో పూజ చేస్తాం కదండి, కర్పూరాన్ని మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వెలిగించవచ్చండి. లేదు అంటే కర్పూరం బిళ్ళల్ని ఏదైనా ఒక క్లాత్లో వేసుకుంటాం
చేసుకుని పెట్టుకుని మూటలా కట్టుకుని ఈ మూటను మనం బీరువాలో పెట్టుకుంటే బీరువాలో మంచి స్మెల్ వస్తుందండి. అలాగే ఇది కర్పూరం కాబట్టి కొద్ది రోజులకు హరించుకుపోతుంది. ఈ పూజలో అమ్మవారికి పూజ చేసిన కుంకుమను మనం ప్రతిరోజు బొట్టుగా ధరిస్తే మంచిదండి. ఇక్కడితో మనకి స్వామివారి పూజకు సంబంధించినవన్నీ కూడా చెప్పానండి. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి, ఈ రోజు ఉపవాసం ఎలా ఉండాలి, జాగరణ ఎలా చెయ్యాలి, అలాగే ఈ రోజు పూజ చేసుకున్న వారు ఎటువంటి నియమాలు పాటించాలి అవన్నీ కూడా ఇప్పుడైతే చెప్తానండి. ముందుగా మనకి ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి ఇక్కడైతే తెలుసుకుందామండి. ఈ రోజున వైకుంఠంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం కోసమని 3 కోట్ల మంది దేవతలు వెళ్తారండి. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం వల్ల కోటి దేవతలను అలాగే స్వామివారిని దర్శించుకున్నంత ఫలితం అయితే మనకి కలుగుతుందండి. ఈ రోజున స్వామివారికి ఉదయాన్నే పూజ చేసుకుని గుడికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకుంటే మనకి మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే మరణానంతరం మోక్షం కూడా లభిస్తుందండి. ఈ ఒక్క ఏకాదశి చేస్తే మనం సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేసినంత ఫలితం అయితే కలుగుతుందని అంటారండి. అందుకని ఈ ముక్కోటి ఏకాదశిని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారికి ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుని ఆ తర్వాత గుడికి వెళ్లి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోండి. తప్పకుండా ఈ పూజను మనం ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు ఉదయం గుడికి వెళ్లే హడావిడిలో ఉంటే ఈ పూజను సాయంత్రం చేసుకోవచ్చండి. కానీ ఈ పూజను ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం సాయంత్రం చేసుకుంటే మంచిదండి. మీకు వీలుని బట్టి ఎలా కుదిరితే అలా అయితే మీరు పూజను అయితే చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం జాగరణ ఉండడం చాలా మంచిదండి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఉండాలి, జాగరణ ఎలా చేయాలి అనేది ఇప్పుడైతే చెప్తానండి. మనకి ఈ ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 23వ తేదీన శనివారం వచ్చింది కదండి. అంటే మనం శుక్రవారం రాత్రి నుంచి కూడా ఉపవాసం అయితే ఉండాలండి. శుక్రవారం రోజు రాత్రి ఏదైనా అల్పాహారం తీసుకుని తర్వాత రోజు అంటే శనివారం ముక్కోటి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం అయితే ఉండాలండి. అంటే అంత కటిక ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి. ఏవైనా పండ్లు కానీ పాలు కానీ తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చు. తర్వాత రోజు మనకి ద్వాదశి తిథి ఉంది కదండి. అంటే ఆదివారం రోజు ద్వాదశి గడియలు పోకుండానే మనం స్వామివారికి పూజ చేసేసుకుని ఉపవాస దీక్ష అనేది విరమించాలండి. ద్వాదశి రోజు మనం స్వామివారి దేవాలయానికి వెళ్ళి అక్కడ తీర్థం ఇస్తారు కదండి. ఆ తీర్థంతో మనం ఉపవాస విరమణ అనేది చేయవచ్చండి. గుడికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే మనం ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు. ద్వాదశి గడియలు ఉన్నప్పుడే మనం స్వామివారికి పూజ చేస్తున్నప్పుడు ఏదైనా మహా నైవేద్యాన్ని మనం స్వామివారికి నివేదించాలండి. అంటే పరమాన్నాన్ని కానీ చక్కెర పొంగలు కానీ ఇలా వేటినైనా మనం స్వామివారికి నైవేద్యం అయితే సమర్పించాలండి. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి పూజను చేసుకున్న వారు తప్పకుండా ద్వాదశి రోజు బ్రాహ్మణులకి స్వయంపాక దానాన్ని ఇస్తే చాలా మంచిదండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసమే కాకుండా జాగరణ కూడా ఉంటే చాలా అంటే చాలా మంచిదండి. ముక్కోటి ఏకాదశి రోజు జాగరణ ఉండి స్వామివారి భాగవతాలు మహాభారతాలు అలాగే స్వామివారి కీర్తనలు భజనలు స్వామివారి అష్టోత్తరాలు ఇలా ఏవైనా చదువుకుంటూ మనం ఉపవాసం ఉండి జాగరణ ఉంటే చాలా మంచిదండి. ఒకవేళ మేము జాగరణ ఉండలేమండి అనుకునేవారు నేలపైన పడుకోవాలండి. మరి కటిక నేల మీద పడుకోవాల్సిన అవసరం లేదండి. ఏదైనా బెడ్షీట్ వేసుకుని పడుకోవచ్చు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజనే కాకుండా ఏ ఏకాదశులకి అంటే నెలలో వచ్చే 2 ఏకాదశులకు కూడా మనం భోజనం తినకూడదని అంటారండి. ఎందుకంటే ఈ రోజున అన్నంలో మొర అనే రాక్షసుడు ఉంటాడని అంటారండి. అందుకనే ఈ రోజున మనం అన్నం అనేది తినకూడదు. ఈ రోజున అన్నం తింటే మొరాసురుడు మన కడుపులోకి ప్రవేశించి అనారోగ్య సమస్యలు తెస్తాడని అంటారండి. అందుకని ఈ రోజు అన్నం తినకూడదని అంటారు. అలాగే ఈ రోజు పూజ చేసుకున్న వారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అయితే పాటించాలండి. ఈ రోజు మాంసాహారం జోలికి అస్సలు పోకూడదండి. అలాగే ఎవరితోటి గొడవలు పడడం అలాగే చిన్న పిల్లల పైన కోప్పడడం లాంటి పనులు ఏమి కూడా చేయకూడదండి. శాంతంగా ఉండాలి. అలాగే ఈ రోజు అంతా కూడా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉండాలండి. ఈ నియమాలను పాటిస్తూ ఉపవాసం ఉండి జాగరణ చేసి ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి తదనంతరం
స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వరం ఇచ్చారని పురాణాలు అయితే చెప్తున్నాయండి. అందుకనే ఈ రోజున తప్పకుండా స్వామివారికి పూజ చేసుకుని స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆరోగ్యం బాగోలేక గుడికి వెళ్ళలేని వారు స్వామివారిని ఇంటి దగ్గరే పూజించుకుని స్వామివారిని ధ్యానించుకోండి. స్వామివారి ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది. కోటి ఏకాదశి రోజు స్వామివారిని ఈ విధంగా పూజించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.